మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దేశంలో వామపక్షాల పాలనకు నిన్నటి ఎన్నికల ఫలితాలు ముగింపు పలికినట్లయింది. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ ఓటమితో దేశంలో కమ్యూనిస్టుల అధికార పర్వానికి తెరపడింది. దశాబ్దాల పాటు దేశంలో ఏదో ఒక చోట అధికారంలో కొనసాగిన లెఫ్ట్ పార్టీలు తమ చివరి కంచుకోటను కూడా కోల్పోయాయి. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన కొన్నేళ్ల తర్వాత కేరళ, వెస్ట్ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో అక్కడక్కడ వామపక్ష పార్టీల ప్రాబల్యం ఉన్నప్పటికీ ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే సొంతంగా అధికారాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర కలిగి ఉంది. అయితే వెస్ట్ బెంగాల్లో 2011లో మమతా బెనర్జీ ఎంట్రీతో లెఫ్ట్ పార్టీల పాలన కనుమరుగైంది. అప్పటి నుంచి వరుసగా 3 సార్లు బెంగాల్లో విజయం సాధించిన టీఎంసీ వామపక్షాల ఉనికి లేకుండా చేసింది. ఇక త్రిపురలో 2 దశాబ్దాల పాటు సాగిన వామపక్ష పాలనకు 2018లో తెరపడింది. కేరళలో సుదీర్ఘకాలంగా వామపక్షాల పాలన కొనసాగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1957లో వామపక్ష పార్టీ పాలన మొదలైంది. కేరళ, త్రిపుర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు మాత్రమే ఇప్పటి వరకు వామపక్ష పాలనను చూశాయి. తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా కేరళలో లెఫ్ట్ పార్టీ విజయం సాధించింది. భూ సంస్కరణలు, సామాజిక సంక్షేమ పథకాలు వంటి విప్లవాత్మక మార్పులను కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ విధానానికి అప్పట్లోనే పునాదులు పడ్డాయి. కేరళలో ప్రతిపక్షాల ప్రతిఘటన కారణంగా 1959లో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆర్టికల్ 356ను ఉపయోగించి తొలిసారి వామపక్ష ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఇది దేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించిన మొదటి ఉదాహరణగా నిలిచింది. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, పినరయి విజయన్ ఒక్కడిపైనే ఎక్కువగా ఆధారపడడం ఎల్డీఎఫ్ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేశారు. జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్యుల నాయకత్వంలో వెస్ట్ బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలన కొనసాగించింది. 1964లో సిపిఐ విడిపోయి సిపిఐఎంలుగా ఏర్పడిన తర్వాత ఆ పార్టీ రైతులు, కార్మికులను తన ఓటు బ్యాంకుగా మార్చుకుంది. అదే సమయంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణపై సక్సెస్ఫుల్గా అమలు చేసింది. అయితే 1990లో పారిశ్రామికీకరణ కోసం బలవంతంగా భూసేకరణ చేయడం నిర్ణయాలు సిపిఐకి గట్టి ఎదురుదెబ్బగా మారాయి. దీంతో చివరికి 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేతిలో లెఫ్ట్ పార్టీ ఓడిపోయి ఆ రాష్ట్రంలో తన ప్రస్థానాన్ని ముగించింది. ఇక త్రిపురలో 2 దశాబ్దాల పాటు లెఫ్ట్ పార్టీలు పరిపాలించాయి. త్రిపురలో మొదటిసారిగా 1977లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యంగా మాణిక్ సర్కార్ నాయకత్వంలో 1998 నుంచి 2018 వరకు దాదాపు 2 దశాబ్దాల పాటు వామపక్ష పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆదివాసీ తెగల మధ్య కమ్యూనిస్టు పార్టీ చేసిన క్షేత్రస్థాయి కృషి వారికి బలమైన పునాదిని ఇచ్చింది. అయితే 2018లో త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది. జాతీయ స్థాయి అంశాలతో పాటు త్రిపురలోని స్థానిక సమస్యలైన ఉద్యోగుల జీతాల పెంపు, నిరుద్యోగం వంటి సమస్యలపై దృష్టి సారించి బీజేపీ విజయం సాధించింది. ఇక ఆర్ఎస్ఎస్ మద్దతుతో త్రిపురలోని యూత్, మహిళలను ఆకర్షించడంలో కమలం పార్టీ సక్సెస్ అయింది. అయితే భారతదేశ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీలు తమకు పట్టు ఉన్న 3 రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని కోల్పోవడమే కాకుండా పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో లెఫ్ట్ పార్టీల ఆనవాళ్లు కూడా కనిపించేలా లేవంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి వైఫల్యానికి కారణాలేంటి? కమ్యూనిస్టులు కాలానుగుణంగా మారకుండా తమ సిద్ధాంతాలను పట్టుకొని వేలాడుతుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇవే కమ్యూనిస్టు పార్టీల వైఫల్యానికి కారణమని విమర్శిస్తుంటారు. చైనా, వియత్నాం లాంటి కమ్యూనిస్టు దేశాల్లో పాలకులు మార్కెట్ సంస్కరణలు చేపట్టినప్పటికీ భారత్ లెఫ్ట్ పార్టీలు మాత్రం పాత మార్క్సిస్ట్ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాయి. ఆధునిక ప్రపంచానికి కావలసిన ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణను భారత కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అందుకే అభివృద్ధిని ఆకాంక్షించే ఓటర్లు
వారికి దూరం అవుతున్నారు. మరోవైపు ప్రారంభంలో కమ్యూనిస్టులు మన దేశంలో చాలా భూ సంస్కరణలను విజయవంతంగా చేపట్టారు. కానీ తర్వాతి కాలంలో బంధుప్రీతి, హింస, ఆర్థిక వైఫల్యాలకు కారణమయ్యారు. దీంతో ప్రజల్లో కొంతమందికి కమ్యూనిస్టులు దూరమయ్యారు. ఇక దేశంలో పట్టణీకరణ పెరగడం, యువత వలసలు వెళ్లడం బాగా జరిగింది. ప్రజల ప్రాధాన్యతలు, వర్గ పోరాటాల నుంచి ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, దేశాభివృద్ధి వైపు మళ్లాయి. వీటిని కమ్యూనిస్టులు తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు, పైగా వ్యతిరేకించారు. ఇది లెఫ్ట్ పార్టీలకు తీరని నష్టం చేకూర్చింది. వీటికి తోడు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం కూడా లెఫ్ట్ పార్టీల ఓట్ల బ్యాంకులను కొల్లగొట్టింది. అయితే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కాపాడుకుంటాయా, భవిష్యత్తులో కొనసాగుతాయా అనేటువంటి ప్రశ్న కూడా వస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో సిపిఐఎం 4 సీట్లు, సిపిఐకి 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. ఇప్పుడు కేరళలో కూడా అధికారం కోల్పోయింది. పినరయి విజయన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టినప్పటికీ నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, 10 ఏళ్ల పాలనపై వ్యతిరేకత వారిని దెబ్బతీసింది. ఈ విధంగా ఎల్డీఎఫ్ కూటమితో ఇప్పుడు భారతదేశంలో లెఫ్ట్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్కటి కూడా లేకుండా పోయింది. పాత కమ్యూనిస్టు భావజాలం, అంతర్గత విభేదాలు, సవాళ్లు, నాయకత్వ లోపం మొదలైనవి లెఫ్ట్ పార్టీలను వేధిస్తున్న సమస్యలు. పైగా ఇప్పుడు ఉన్న నాయకులందరూ వయసు రీత్యా చాలా పెద్దవారు. ఆ పార్టీలకు యువ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీల లౌకికవాదం, ఆర్థిక అసమానతలపై పోరాటం చేస్తున్నాయి. అందువల్ల మేధోపరంగా వాటికి ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. కానీ రాజకీయ పరంగా ముందుకు వెళ్ళగలదా అనేదే ప్రశ్న. ఎందుకంటే కమ్యూనిస్టుల సంక్షేమ విధానాలను ఇప్పటికే చాలా పార్టీలు స్వీకరించాయి. మరోవైపు జాతీయవాదం, అభివృద్ధి నినాదంతో బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్ట్ పార్టీలు రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకుంటాయా, లేకుంటే కాలగర్భంలో కలిసిపోతాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.